హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండమ్ పాయింట్స్ పై మామూలు. ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో అని అనుకుంటున్నాను. ఈ మధ్య మోస్ట్ ట్రెండింగ్ అని అనొచ్చు. అందరూ ఫోటోషూట్స్కి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఇస్తున్నారు కదా. లైక్ బేబీ షవర్కి అయినా, బేబీ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్కి అండ్ మ్యారేజ్కి అట్లా. సో అలా మీరు దేనికైనా దగ్గరలో ఉండే లొకేషన్ని అండ్ ఎవరు లేకుండా, ఎందుకంటే కొంతమంది కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు కదా ఫొటోస్ తీసుకునేటప్పుడు. అందరూ అలా చూస్తూ ఉంటే కొంచెం మనకి కంఫర్ట్ లేకుండా ఉంటుందన్నమాట. సో అలా ఎవరైనా ఉంటే ఈ ప్లేస్కి అయితే ఒక్కసారి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు. అస్సలు క్రౌడీ ఏమి ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ 6 PM వరకు ఉంటుంది. విజిటర్స్ ఎలా చేస్తారనమాట. సో దానికి టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది పర్ హెడ్. అలా మనం ఎంట్రెన్స్లో చూడగానే ఏంటి ఇలా ఉంది అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళి ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైతే గ్రీనరీని ఎక్కువ ఇష్టపడతారో అండ్ నేచర్ని లవ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, లైక్ విలేజ్ వైబ్ ఎట్లా ఉంటుందో అలాంటి వైబ్ వస్తుందన్నమాట. ఈ కొబ్బరి చెట్లు అండ్ ఆ గ్రీనరీ అవన్నీ చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. మా బావగారు అయితే ఒక 1 hour స్లీప్ కూడా వేసేసారు. బేసిక్గా మేము ఎందుకు వెళ్ళామంటే మా పాపకి నెక్స్ట్ మంత్ మేము దానికి జుట్టు తీపిచ్చేస్తున్నాము. 11 months వచ్చేస్తున్నాయి. సో ముందే జుట్టు ఉన్నప్పుడు ఫోటోషూట్ చేద్దాం కదా అని చెప్పి మేమే మొత్తం దానికి డ్రెస్సెస్ అవన్నీ తీసుకొని ఒకసారి ఎలా ఉంటుందో అని చూద్దామని వెళ్ళాం మేము. బేసిక్గా అసలు మేము అనుకోలేదు దీనికి వెళ్దాము అని చెప్పి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం ఈ గ్రీనరీ ఉన్న దగ్గర మొత్తం శాండ్ ఉంటుండే, అలానే ఉంటుందేమో అనుకున్నా. బట్ ఒకసారి చూద్దాం, కొంచెం ఎవరు లేకుండా ఉంటుంది కదా, మనకు కూడా ఫొటోస్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి మా అక్క అంటే సరే ఒకసారి చూసొద్దాం అని చెప్పి వచ్చాము. చాలా అంటే చాలా నచ్చింది. బేసిక్గా మేము మల్కం చెరువుకి కానీ కేబీఆర్కి కానీ వెళ్దాం అనుకున్నాం, కానీ వారింటికంటే ఇదైతే చాలా బాగుంది. అక్కడ మొత్తం క్రౌడెడ్ చాలా ఉంటుందన్నమాట. సో అది మనకి కంఫర్ట్ ఉండదు కూడా ఫొటోస్ దిగడానికి. అందుకని చెప్పి దీనికి వచ్చాము. ఇక్కడ చూస్తే మొత్తం గ్రీనరీ, ఆ గాలి ప్రశాంతంగా ఉంది. సో మేము ప్రశాంతంగా మా మమ్మగారికి అయితే ఫోటోషూట్ చేసేసాము. చాలా ఫొటోస్ తీసాం తనకి. ఆ గ్రీనరీలో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో వీళ్ళు చూసారా, ఎవరో ఫోటోషూట్ కోసమే వస్తున్నట్టున్నారు, కెమెరాస్ తీసుకొని వచ్చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మనకి ఫోన్ కెమెరాస్ ఓకే, బట్ మనం కెమెరా తెచ్చుకున్నాము అంటే వాళ్ళు దానికి సెపరేట్గా ఛార్జ్ చేస్తారనమాట. సో దానికి అరౌండ్ 150 or 200 అనుకుంటా ఛార్జ్ చేస్తారు. నాకైతే తెలియదు ఎగ్జాక్ట్గా, బట్ ఛార్జ్ అయితే చేస్తారు. సో ఇలా మా సౌజీ సెటప్ అంతా తీసుకొని వస్తుంది. నన్ను తీయొద్దక్క ప్లీజ్, ఎందుకు వీడియో అని అంటుంది, కానీ నేను కవర్ చేస్తా దాన్ని కూడా. సో ఈ ఏరియా అంతా అయితే ఇంకా డెవలప్ చేస్తున్నారు. స్టార్టింగ్లో ఏమి ఇంకా డెవలప్ చేయలేదు. మా మమ్మగారి ఫోటోషూట్లో ఇదొక పార్ట్ అనమాట. దాన్ని తీసుకొని నడుస్తున్నారు మా బావగారు అండ్ అక్క. మా మమ్మగాడు అయితే గడ్డి పీక్కుంటూ అలా చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తాం, మీరు చూడండి. ఎవరైతే ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నారో పిల్లలకి కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎంట్రెన్స్లో. ఇలా ఈ చెట్లకి ఇటు అటు గ్రాస్ వేద్దాం అనుకుంటున్నట్టున్నారు, ఇంకా ఏం వేయలేదు. అండ్ ఈ మిడిల్లో అయితే ఇలా చేస్తున్నారు సంథింగ్, దాన్ని ఏమంటారు, గ్రానైట్ ఏమో, నాకు స్టోన్ లైక్ అట్లా చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది. మనం కూడా ఫోటోషూట్స్ చేసుకోవచ్చు, చాలా బాగుంది అక్కడ. పిల్లలకనే కాకుండా ఎవరికైనా ఓకే. సో మొత్తం ఒకసారి చూసేయండి.